అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ తన పాత నైజాన్ని మళ్ళీ బయటపెడుతుంది. కులం గోడలతోటి మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటుంది. అందుకు జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని, కాపు సోదరులని జనసేన పార్టీ నుంచి విడదీసి, అంటే తెలుగుదేశం పార్టీలో పొత్తులో నుంచి బయటికి తీసుకొచ్చుకొని తన వైపు తిప్పుకోవాలని జగన్మోహన్ రెడ్డి వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు. అందులో భాగంగా అంది వచ్చిన అవకాశాన్ని అన్నిటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో కొంతమంది కాపు ముసుగులో ఉన్నటువంటి కొంతమంది నాయకుల్ని మీడియా ముందుకు తీసుకొచ్చి ఆయన మాట్లాడిస్తున్నాడు. వాస్తవంగా ఇక్కడ రాజకీయాలు సరళిని పరిశీలించుకుంటే కమ్మ వాళ్ళంతా కూడా టీడీపీ పార్టీలో లేరు. మెజారిటీ వాళ్ళు ఉంటే ఉండొచ్చు. రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కూడా మొత్తం వైసీపీ పార్టీలో లేరు, ఉంటే మెజారిటీ వాళ్ళు ఉంటే ఉండొచ్చు. అట్లాగే కాపు సామాజిక వర్గం వాళ్ళు మెజారిటీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలోనే లేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, గ్రామాలలో తమకున్నటువంటి ఆధిపత్య పోరు, లేకపోతే వాళ్ళ మధ్య ఉన్నటువంటి వర్గ రాజకీయాలకు అనుకూలంగా గ్రామాలలో తప్పనిసరి పరిస్థితుల్లో గ్రూపు రాజకీయాలు మొదలైనప్పుడు ఖచ్చితంగా ఆ అంటే ఒక ఊళ్ళో ఒక సామాజిక వర్గం కానీ బలంగా ఉంటే ఆ సామాజిక వర్గంలోనే ఒక వర్గం వాళ్ళు, అంటే సపోజ్ మీకు ఉదాహరణగా ఎక్స్ప్లెనేషన్ చేయాలి, బాగా ధీటుగా చెప్పాలి ఒక ఎగ్జాంపుల్తో, అంటే మీకు ఒక విలేజ్ తీసుకుందాం. ఆ విలేజ్లో కాపు సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకుందాం. ఈ కాపు సామాజిక వర్గంలో ఒక ఇంటి వాళ్ళు ఏదో ఒక వంగవేటి వాళ్ళు, లేకపోతే ఇంకొక పేరు ఉన్నవాళ్ళు, వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు వచ్చినప్పుడు, రాజకీయంగా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చినప్పుడు ఒక సామాజిక వర్గం వాళ్ళు, అంటే ఒక ఇంటి పేరు మీద ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలోను, మరొక ఇంటి పేరు ఉన్న వాళ్ళు వాళ్ళ రాజకీయ ఆధిపత్యం కోసం వైఎస్ఆర్సీపీ పార్టీలో పాల్గొన్నటువంటి సందర్భాలు, అట్లా ఉన్నట్టు రాజకీయాలు నడుపుతున్నటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. అంటే ఇక్కడెక్కడా కూడా ఎవరు ఏ సామాజిక వర్గం వాళ్ళు ఆ సామాజిక వర్గ సమీకరణాల దృష్ట్యా ఆ పార్టీలలో ఉంటే ఉండొచ్చు, కానీ మిగతా పార్టీల్లో కూడా కొనసాగుతున్నమాట వాస్తవ విషయమే. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అధికారం కోసం కావచ్చు, లేకపోతే ఇంకా రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి వ్యత్యాసాలు, తారతమ్యాల వల్ల, మరే కారణాల వల్ల ఉన్నమాట వాస్తవ విషయమే. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటిని పక్కన పెట్టేసి కేవలం ఒక రాజకీయ కోణంతో ఒక కులాన్ని, ఒక సామాజిక వర్గాన్ని దూరం చేసి మళ్ళీ తన వైపు తిప్పుకొని అధికారం లబ్ధి పొందాలి, రాజకీయ లబ్ధి పొందాలనేది కుల రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుస్తున్నాడు. నిన్న ఆయన మాట్లాడుతూ వంగవీటి రంగా గారు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి దీక్ష చేస్తుంటే, దీక్షలో కూర్చున్నటువంటి వంగవీటి రంగా గారిని అత్యంత దారుణంగా చంపేశారు అని చెప్పేసి చెప్పారు. అయితే ఇప్పుడు ఎవరైతే చంపేశారో అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ కుటుంబ సభ్యులు ఈరోజు ఏ పార్టీలో ఉన్నారు అనేటువంటిది, ఎవరైతే చంపబడ్డారనేటువంటి ఉన్నారో, బాధితులు ఉన్నారో వాళ్ళు ఈరోజు ఏ పార్టీలో ఉన్నారు అంటే, రాజకీయాల కోసం ఉచ్చా నీచ ధర్మాలను మర్చిపోయి సిగ్గు లజ్జా వదిలిపోయి మనం మాట్లాడితే సరిపోతుందా? ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వంగవీటి రంగా గారి ఎపిసోడే మనం తీసుకుందాం. వంగవీటి రంగా గారిని ఆ రోజు చంపింది ఎవరు అంటే, ప్రధానంగా మన ముందుకు కనపడేది దేవినేని నెహ్రూ గారు. ఆయనే దాంట్లో. ఎందుకనంటే నెహ్రూ వర్సెస్ రంగా అనేటువంటి రాజకీయం ఆ బెజవాడలో జరిగింది. అనేక మంది వ్యక్తులు తలల్లో లేకుండా మొండ్యాలు తిరిగాయి బెజవాడలో. ఒక రక్తసిక్త చరిత్ర నడిచింది. దానికి కారణం ఇద్దరు వ్యక్తుల మధ్య రాజకీయ ఆధిపత్య పోరుకు నిదర్శనంగా ఆ ఉద్యమం జరిగింది అనేటువంటిది ఆ సందర్భాలు ఉన్నాయి. అనేక పరంపరమైన సందర్భాలలో వంగవీటి రంగా గారి కుటుంబ సభ్యుల్లో కొంతమందిని నెహ్రూ గారి కుటుంబ సభ్యులు దాడి చేసి చంపిన సందర్భాలు, అట్లాగే నెహ్రూ గారి కుటుంబంలో కొంతమంది వ్యక్తులు దాడికి గురై చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక ఆధిపత్య పోరు బెజవాడ వేదికగా అది ఒక రణరంగంగా మారింది. ఆ తర్వాత నెహ్రూ గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు నిజ నిజాలు పక్కన పెట్టేసేయండి. రంగా గారికి చనిపోవడంలో కీలక పాత్ర పోషించిన ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఏదైతే నెహ్రూ గారి వాళ్ళు వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్ పార్టీలోకి, అట్లాగే
చెన్నుపాటి అంటే రంగా గారి సతీమణి గారు అనేటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి రావటం జరిగింది. మరి నాకు అర్థం కావట్లే, నిజంగానే అది చంద్రబాబు నాయుడు హత్య చేయిస్తే మరి ఆ రోజు ఎందుకు ఎందుకు మీరు వాళ్ళు పార్టీలు మారాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇద్దరు వ్యక్తుల మధ్య రాజకీయ ఆధిపత్య పోరులో జరిగినటువంటి హత్యలు అవి అందరికీ తెలుసు. అంతకుముందు అనేకమైనటువంటి హత్యలు జరిగాయి, కానీ దాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదు? రెండు కుటుంబాల మధ్య హత్యలుగా ఉంచారు, కానీ రంగా గారి హత్యను మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాబ్రికేట్ చేశారంటే దానికి కారణం దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని అప్పుడు కాంగ్రెస్ ఊహించింది. కాబట్టి రంగా గారికి ఉన్నటువంటి ఇమేజ్ని తమ సొంతం చేసుకోవాలనుకున్నారు. కాబట్టి దానిని ఒక కుల రాజకీయ హత్యగా చిత్రీకరించారు. ఓకే, మేము నెహ్రూ గారు చంపారా లేకపోతే ఎవరైనా అనుకున్నప్పుడు, మరి ఈరోజు నేను అడుగుతుంది ఏంటంటే నెహ్రూ గారి కుమారుడైనటువంటి దేవినేని అవినాష్ని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఎందుకు కొనసాగిస్తున్నాడు? మరి కీలక ముద్దాయి వాళ్ళే కదా. మరి ఎవరైతే బాధితులైనటువంటి రంగా గారి కుమారుణ్ణి రాధా గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి ఎందుకు బయటికి పంపించేశారు? అట్లాగే పూనూరు గౌతమ్ రెడ్డి లాంటి వ్యక్తి అత్యంత దారుణమైనటువంటి జుగుత్సాకరమైనటువంటి విమర్శలు ఎందుకు రంగా గారి మీద చేశారు? రంగా గారు ఒక పబ్లిక్ రౌడీ షీటరు, అలాంటి వ్యక్తి, ఆయన మర్డర్లు చేశారు కాబట్టి దాడికి ప్రతిదాడి జరిగిందని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన తర్వాత పొన్నూరు గౌతమ్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కొనసాగించారు? నేను అడుగుతున్నా, రంగా గారి హత్య చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలన్నప్పుడు మరి రంగా గారి కుమారుణ్ణి మీ పార్టీలో కొనసాగించాలి, లేకపోతే రంగా గారిని చంపినటువంటి వ్యక్తుల్ని మీ పార్టీలో ఎందుకు కొనసాగించారు? రంగా గారిని విమర్శించుతున్నటువంటి పొన్నూరు గౌతమ్ రెడ్డిని మీ పార్టీలో ఎందుకు కొనసాగించారు? ఎందుకంటే రంగా గారి హత్య జరిగింది ఇరు కుటుంబాల మధ్య రాజకీయ ఆధిపత్య పోరులో జరిగినటువంటి హత్య తప్పనిచ్చి అది పార్టీలకు సంబంధం లేనటువంటి అంశం. అలా తీసుకుంటే రంగా గారి హత్య తర్వాత అనేకమైనటువంటి కోణాలు పరిశీలిస్తే కడప దగ్గర నుంచి రంగా గారిని తుదముట్టించడం కోసం బాంబులు ఉపయోగించారు, అవి కడపలో తయారైనటువంటి బాంబులే అని చెప్పిన మరి వాటిని ఎలా తీసుకోవాలి? అంటే ఇవన్నీ ఏంటంటే కేవలం తమ రాజకీయ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడే ఈ కాపు కమ్మ కులాల మధ్య ఘర్షణ జరిగించేలాగా వాళ్ళ మధ్య విధ్వంసాలను రెచ్చగొట్టే విధంగా చేయటం ద్వారా తమకు రాజకీయ లబ్ధి పొందాలనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహం. అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి డబ్బులు కాసిపడి ఎవరెవరైతే దాసరి రాము కావచ్చు, లేకపోతే ఈ మధ్య వంగవీటి నరేంద్ర నేను అడుగుతున్నా, మీ రాధా గారిని అంటే రంగా గారి కడుపును పుట్టినటువంటి బిడ్డని అత్యంత దారుణంగా అవమానం చేసి పార్టీ నుంచి బయటికి పంపించేశారు. అట్లాగే ఎవరి పేరైతే మీరు చెప్పుకొని ఈరోజు రాజకీయాలు నడుపుతున్నారో అటువంటి రంగా గారిని అత్యంత దారుణంగా ఇంటర్వ్యూలో ఒక రౌడీ షీటర్ అని చెప్పినటువంటి గౌతమ్ రెడ్డిని ఆ పార్టీలో కొనసాగిస్తుంటే ఆ పార్టీలో నువ్వు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఈరోజు నువ్వు కాపుల గురించి, కాపుల ఐక్యత గురించి, కాపుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అట్లాగే మీకు గతంలో కూడా కందుకూరు ఘటనలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఘర్షణ, అది ఇద్దరు స్నేహితుల మధ్య జరిగినటువంటి ఘర్షణ. ఇక్కడ తప్ప ఒప్ప నేను మాట్లాడట్లా, తప్పు జరిగింది, బాధితులు నేరస్తుడు ఇది మాత్రమే చూడాలి. కానీ బాధితుల కులాన్ని, నేరస్తుల కులాన్ని చూసి రాజకీయంగా విమర్శలు చేయాలని చూడటం చాలా జుగుత్సాకరమైన విషయం. అట్లాగే పొన్నూరులో మనం జరిగినటువంటి దాడి ఏదైతే నాగమల్లేశ్వర వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కాపు సమాజం చెందిన వ్యక్తి కావడంతో, అవతల వ్యక్తి కమ్మ సామాజిక వర్గం చెందిన వ్యక్తి కావడంతో కమ్మ వర్సెస్ కాపు ఇక మొదలు పెట్టేశారు, మొత్తం బయటకు వచ్చేసారు మా కాపుల మీద దాడి జరుగుతుందని. ఇదే నాగమల్లేశ్వరరావు 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ బాబురావు అనేటువంటి వ్యక్తిని 30 మంది మనుషులు తీసుకెళ్లి అతని మీద దాడి చేసి కొట్టి చనిపోయాడని చెలల్లో పడేస్తే ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఒక కమ్మ కులస్తుడి మీద మా కాపు కులస్తుడు దాడి చేశారని ఎందుకు మాట్లాడలేదు? అంటే ఇది గ్రామ పార్టీల్లో ఉన్నటువంటి ఘర్షణ వాతావరణం, రెండు వ్యక్తుల మధ్య జరిగినటువంటి దాన్ని కులం రంగు పూసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలంటున్నాను. నేను అడుగుతున్నాను, అదే బాబురావు మీద నాగమల్లేశ్వరరావు గారు దాడి చేయించారు కదా, 30-40 రోజులు ఆయన హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్లాడాడు కదా, మరి ఆ రోజు ఎందుకు మాట్లాడట్లేదు? ఇదే దర్శి నియోజకవర్గంలో ఒక కమ్మ సామాజిక చెందిన వ్యక్తి కుటుంబం మీద ఒక కాపు సామాజిక వర్గం దాడి చేశారు. అది మరి ఆ రోజు మీరు కాపులు దాడి చేశారు కదా, తప్పు అని చెప్పి మీరు ఎందుకు చెప్పట్లేదు? నేను అనేది ఏంటంటే, నేను కమ్మ కాపు కాదు, అది అక్కడ వ్యక్తిగతంగా ఎమోషనల్గా జరిగినటువంటి దాడులు, అవి కులాలకి ఆపాదించాల్సిన పని లేదు. అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి. నేను అంటుంది ఏంటంటే ఊరికే ఒకరి మీద పడి దాడి చేసో కొట్టిందో జరిగిందో కాదు. మరి మేము అడుగుతుంది ఏంటంటే 2019లో 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పటంలో జగన్మోహన్ రెడ్డి గారు
ఆదేశాలు ధిక్కరించేసి పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టుకోవడానికి భూములు ఇచ్చారని రైతుల రోడ్లని ఇళ్ళని బద్దలు కొట్టినప్పుడు ఈ దాసరి రాము కావచ్చు, లేకపోతే ఈ వంగవేటి నరేంద్ర కానీ ఎక్కడున్నారు? ఎవరు ఎందుకు వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేదు? అంటే మీకు మిగతా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వ హయాంలో కాపులకు అన్యాయం జరిగితే మీరు మాట్లాడరు, కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో హయాం జరిగితేనే అది కూడా రాజకీయ సంబంధం లేనటువంటి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల జరిగినటువంటి దాన్ని కులం రంగు పూసి మీరు కులాలు రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కులాన్ని దగ్గర చేయటం కోసం, పవన్ కళ్యాణ్ గారిని కులాలు దూరం చేయటం కోసం మిమ్మల్ని ఒక పావుల్లా వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. సిగ్గనిపించట్లేదా? నేను అడుగుతున్నా, ఈ సంఘటనలో ఎక్కడైనా కుల ప్రస్తావన తెచ్చుకోవాలా? కానీ ఇప్పటంలో కేవలం పవన్ కళ్యాణ్ గారికి భూములు ఇచ్చారు, సభ పెట్టుకోవడానికి భూములు ఇచ్చారనే ఉద్దేశంతో అక్కడ ఆ విధమైనటువంటి దాడి చేస్తే దాన్ని మాత్రం మీరు ఎందుకు రాజకీయంగా ఫ్యాబ్రికేట్ చేసుకోలేకపోతున్నారు? దానికి ఇంతవరకు మీరు సమాధానం చెప్పలేదు. రంగా గారిని అత్యంత దారుణంగా నడి బజార్లో అవమానం చేసినటువంటి గౌతమ్ రెడ్డిని పార్టీలో కొనసాగిస్తే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే ఇవన్నీ మాట్లాడకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎజెండా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు పాపం మహాత్మా గాంధీ గారి బిడ్డ అయినట్టు అనేకమైనటువంటి సంఘటనలు చాలామంది ఆలోచన చేసుకోవాలి. నిజంగా కులానికి అన్యాయం జరిగితే బయటకు వచ్చి మాట్లాడండి, తప్పులేదు. కానీ కులం ముసుగులో ఎక్కడో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ వ్యక్తిగత కారణాలతోటి, వ్యక్తిగతమైనటువంటి ఇమేజెస్ తోటి, లేకపోతే వాళ్ళ పర్సనల్స్ ఉన్నటువంటి వాటిని వాళ్ళు రివెంజ్ తీర్చుకుంటే దానికి కులాన్ని ఆపాదించి దాన్ని రాజకీయ రంగు పులిమి ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని కాపుల దగ్గర చేయాలి అనే ఉద్దేశంతో మాట్లాడటం నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం. నేను ఇంకా మాట్లాడుతుంది ఏంటంటే, ఇట్లా మాట్లాడుకుంటా పోతే ఆయన ఎవరో మన తోటా త్రిమూర్తులు అనేటువంటి ఆయన మీద SC/ST అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. మరి అవన్నీ ఏం మాట్లాడాలి వాటి గురించి నేను అడుగుతున్నా. అనేక మంది కాపు బిడ్డల మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ప్రశ్నించాడని చెప్పి గిద్దలూరు నియోజకవర్గంలో ఒక కాపు సోదరుడు అప్పటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబుని ప్రశ్నించాడని తర్వాత తెల్లారిసరికి అతను శవమై కూర్చున్నాడు. ఏం చేశారు మీరు? కాపు కులస్తున్నంతా ఆ కుటుంబానికి ఏమన్నా 10 రూపాయలు సాయం చేశారా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు ఏసీలలో దుప్పట్లు కప్పుకొని పడుకొని ఈరోజు మాత్రం ఈ ప్రభుత్వం రాంగలోనే అక్కడ క్షణిక ఆవేశాలలో వాళ్ళకు పాత కక్షలుగానో మరి ఏ కారణాల వల్ల జరిగిన దాడులకి మీరు కులం రంగు పూసి మీరు ప్రశ్నిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు మహాత్మా గాంధీ గారి వారసులు అనుకుంటున్నారా ఏంటి? వంగవేటి రంగా గారి హత్య గురించి మాట్లాడుతున్నారు, మరి పరిటాల రవీంద్ర హత్య కేసు గురించి, ఆ తర్వాత జరిగినటువంటి వరుస మర్డర్ల గురించి ఎవరు పరిటాల రవి గారిని హత్య చేసింది? ధైర్యం లేదా? చెప్పుకోగలవా? ఈ నోటితో చెప్పగలవా? పరిటాల రవి దారుణంగా హత్యకు గురి అయ్యారు కదా, ఆ సంఘటన గురించి చెప్పగలుగుతావా? పోనీ మీ తాత రాజారెడ్డి గారు ఏమైనా స్వాతంత్ర సమర యోధులా? కాబట్టి ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే, మనం కులాలు ఎక్కువసేపు గోకినా కూడా కులం కార్డులు పనిచేయవు. ఎందుకంటే వాటికి కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. 2014 నుంచి 19 వరకు పనిచేశాయి. ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. కాబట్టి ఆ క్షణిక ఆవేశాల్లో అక్కడ జరిగినటువంటి వాటికి కులం రంగు పూసి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పిచ్చి ఆశ, పిచ్చి ప్రేలాపన కిందకే వస్తుంది.